మరి ఈ 9 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? ఎన్నికల సరళి ఎలా ఉండబోతుంది అంటారు? ఈరోజు పోలింగ్ జరుగుతుందండి చాలా చోట్ల. రెండో దశ. ఈరోజు 95 స్థానాలు, మొన్న 91 స్థానాలు. నిజానికి చాలా నత్తనడ కింద లేక ఒక దశ 90 స్థానాలు కంటే మొత్తం స్థానాలు ఒక 500 పైన ఉంటే ఇంత 90 స్థానాలు చాలా 11 రాష్ట్రాలు. అంటే సగటున ఒక్కో రాష్ట్రానికి 9 కూడా రావు. అలాంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూడా మీరు చూస్తే కనుక పశ్చిమ బెంగాల్లో బీజేపీయే ఫిర్యాదు చేసింది. ఇది మా మీద దాడులు జరిగాయి కాబట్టి ఇక్కడ పోలింగ్ నిలిపేయాలని వాళ్ళు ఉత్తర బెంగాల్, నార్త్ బెంగాల్లో వాళ్ళు ఫిర్యాదు చేశారు. చాప్రా అని చెప్పి ఆయన సోమనాథ్ ఆయన సలీం, సిపిఎం సభ్యుడు సలీం పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం రాయ్గంజ్, అందులో ఆ చాప్రా అనే చోట వెంటబడి తరుముతున్నారు, ప్రశాంత పరిస్థితి లేదని అక్కడ సిపిఎం కూడా ఫిర్యాదు చేసింది. త్రిపుర కూడా ఇదివరకు వామపక్ష ప్రభుత్వం అంటే మొన్న బీజేపీ వచ్చిన ఆ రాష్ట్రంలో ఉన్నదే 2 సీట్లు అయితే రెండింటికి 2 సార్లు పోలింగ్ పెట్టారు. ఇప్పుడు ఈరోజు జరగాల్సిన రెండో సీటు అంటే త్రిపుర తూర్పు, త్రిపుర పశ్చిమం, త్రిపుర తూర్పు. త్రిపుర తూర్పు ఎన్నికల సంఘమే రద్దు చేసింది. అంటే ముందే రద్దు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ పశ్చిమ బెంగాల్లోనే ప్రియరంజని దాస్ మున్షి భార్య, ఆమె అభ్యర్థి ఓటేద్దామంటే ఈవీఎం పనిచేయట్లేదని ఆమె బయటకు వచ్చి ఆమె ఫిర్యాదు చేసింది. ఇలాంటి ఫిర్యాదులు దేశవ్యాప్తంగా ఇప్పుడు కూడా చాలా వస్తున్నాయి. యూపీలో కూడా వచ్చాయి. అంటే ఎన్నికల సంఘం వీటి విషయంలో తీసుకోవాల్సినంత జాగ్రత్తలు తీసుకోలేదు, ఏర్పాట్లు పటిష్టంగా జరగలేదు, ఒక హడావుడి ఎక్కువగా పనిచేసింది, ఎన్నికల సంఘం మీద ఒత్తిడి ఎక్కువగా ఉందనే మాట మనం తరచూ వింటూనే ఉన్నాము. రెండవది అంతకుముందు దాడులు వీటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పోలీసు యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి లేకపోయినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ రెండో దశలోనన్నా గుణపాఠం, మొదటి దశ నుంచి గుణపాఠం నేర్చుకొని ఉంటే రెండో దశ కొంచెం మెరుగ్గా ఉండేది. ఇప్పుడు రెండో దశలో కూడా జరగడం లేదు. ఇన్ని పొరపాట్లు వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఎన్నికల సంఘం కూడా కొంచెం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రపతి కూడా ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు ఇవ్వాలి. ఆయన ఒక్కరే రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి. ఎన్నికల సంఘం కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. కాబట్టి ఎన్నికల సంఘాన్ని మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ను. మూడవది ఈరోజు పోలింగ్ సరళి ఇవన్నీ కూడా చూస్తే దక్షిణ భారతదేశం ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, పాండుచ్చేరి, అక్కడ వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, యూపీలో కొద్ది స్థానాలు 10 స్థానాలు 11 ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే రాజకీయంగా సున్నితమైన చాలా స్థానాల్లో కూడా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటివరకు మరీ తీవ్ర ఘటనలు లేవు, కానీ ఈ సమస్యలు చెదురుమదురు ఘటనలు మటుకు చాలా ఉన్నాయి. సో మన ఎన్నికల క్రమాన్ని, పెద్ద దేశం ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎన్నికల యజ్ఞం ఎక్కడ జరగదు అంటున్నప్పుడు దీనికి చాలా పకడ్బందీగా చర్యలు తీసుకొని ఉండాలి. మీరు అన్నట్టుగా టెక్నాలజీ కూడా బాగా అభివృద్ధి చెందిన దశలో ఎంతసేపటికి ఒక ఆత్మసమర్థన ధోరణిలో ఏదో ఒక విధంగా తతంగం పూర్తి చేద్దామన్న పద్ధతిలో నుంచి ఎన్నికల సంఘం బయటికి రావాల్సిన అవసరం ఉందని. అంటే తొలి దశలో నేర్చుకున్న గుణపాఠాలని మరి రెండో దశలో అయినా అప్లై చేస్తూ కొంచెం అంటే ప్రజలకు అనుగుణంగానే ముందుకు పోవాల్సిన అవసరం ఈసీకి ఉంది కదా. రెండో దశలో దాడులు చాలా పెరిగాయి. ఇప్పుడు తమిళనాడులో మీరు చూస్తే వెల్లూరు అనే చోట డబ్బులు దొరికాయని అసలు ఎన్నికనే రద్దు చేశారు. మరి హైదరాబాద్లో 8 కోట్లు దొరికాయి, అవి సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించినవి అన్నారు. మరి ఇక్కడ కూడా ఎన్నిక రద్దు చేస్తున్నారు కదా. 8 కోట్లేం తక్కువ మొత్తం కాదు కదా. ముఖ్యమంత్రులు అండి, ఒరిస్సా ముఖ్యమంత్రిని, కర్ణాటక ముఖ్యమంత్రిని వాళ్ళ హెలికాప్టర్లను ఆపి 10 సార్లు చెక్ చేయడం ఏంటండి? ప్రధానమంత్రి దేశానికి గొప్ప, సరే ముఖ్యమంత్రులు అనేవాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి గొప్పే కదా. తప్పు మీద ఏదైనా ఉంటే నిర్దిష్టంగా చేయొచ్చు, కానీ అసలు రాష్ట్రాలను మున్సిపాలిటీల కింద తీసేసి ముఖ్యమంత్రులను మాటిమాటిగా ఆపేసి ఇలా చేస్తుంటే ఇంకా ముఖ్యమంత్రులకు కానీ వాళ్ళని ప్రజలు అనుకున్నారు శాసనసభ ఎన్నికల్లో, వాళ్ళకి విలువలేనటువంటి ఒక పరిస్థితి. కుమారస్వామి గౌడ హెలికాప్టర్ను ఒకే రోజు 12 సార్లు చెక్ చేశారు. ఏ బీజేపీ అంటే మిగతా బీజేపీ ముఖ్యమంత్రులు వాళ్ళ నాయకులంతా అంత విలక్షణంగా విశుద్ధంగా ఉన్నారు, వాళ్ళని ఎవరిని కనీసం స్పృశించాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లాంటి చోట్ల వాళ్ళు డబ్బు పట్టుబడినా కానీ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలు, అందులో రాష్ట్రాల ముఖ్యమంత్రుల పట్ల ఇంత అగౌరవంగా వ్యవహరించిన ఘటన ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఇది తప్పకుండా ఒక పాక్షికత్వాన్ని, ఒక వివక్షతను చూపిస్తూ ఉంది. దీన్ని ఎన్నికల సంఘం సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల సంఘం ఒక్కటే ఎన్నికల క్రమానికి సంబంధించి ఏకైక అధికారి, లేకపోతే సుప్రీంకోర్టు, రాష్ట్రపతి. అది తర్వాత జరుగుతుంది కానీ ఇప్పుడు జరగదు కదా. సో అట్లీస్ట్ ఈ దశలో ఉన్న ఎన్నికల సంఘం కళ్ళు తెరిచి ఈ ధోరణులను, ఈ ఏకపక్ష ధోరణులను, ప్రభుత్వం యొక్క ఒత్తిడి పనిచేస్తుందనే ఆరోపణలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ట్రూ టాక్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.